ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా మనం గొప్పగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే మనకు అమ్మా నాన్నల తర్వాత విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో గొప్పగా బ్రతికేలా చేసేది గురువులే. ఇంకా చెప్పాలంటే దేశాన్ని నిర్మించేది కూడా గురువులే. అందుకే ఏ దేశ గొప్పతనమైనా సరే తరగతి గదిలో నుంచే మొదలవుతుందని చెబుతారు మన పెద్దలు. గొప్ప సమాజ నిర్మాణకులు కూడా మన గురువులే. అలాంటి వారి కోసం మనం ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురు దినోత్సవం జరుపుకుంటాం. అది కూడా ప్రపంచంలోనే అత్యంత గొప్ప టీచర్గా పేరున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు నాడు. గొప్ప ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత గొప్ప తత్వవేత్తగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు తెచ్చుకున్నారు. తన చరిష్మాతో ప్రపంచానికి భారతీయ సంస్కృతి సంప్రదాయాల విలువను తెలిసేలా చేసిన గొప్ప రాచనీతిజ్ఞుడు మన సర్వేపల్లి. గొప్ప గురువుగా పేరున్న సర్వేపల్లి మన తెలుగు వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం. అసలు ఈ టీచర్స్ డే ఎలా ఏర్పడిందనేది గురువులందరికీ వందనం సమర్పిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలుసుకుందాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ నెల్లూరులోని సర్వేపల్లి అనే గ్రామంలో పుట్టారు. వీరి తండ్రి సర్వేపల్లి వీరాస్వామి, తల్లి సీతమ్మ. తండ్రి వీరాస్వామి ఒక జమీందారు దగ్గర రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. ఆ సమయంలోనే మొదట తమిళనాడులోని తిరువల్లూరులో, ఆ తర్వాత తిరుపతిలో కొన్నాళ్ల పాటు పెరిగారు సర్వేపల్లి. మొదట కేవీ హై స్కూల్లో చదువుకున్నారు. ఇది తమిళనాడులోని తిరుత్తనిలో ఉంది. అయితే ఉద్యోగం కోసం తండ్రి తిరుపతికి రావడంతో అక్కడ హెర్మన్స్బర్గ్ ఎవలాంజికల్ లూథన్ మిషన్ స్కూల్లో చదువుకున్నారు. హై స్కూల్ చదువు ప్రభుత్వ వాలాజాపేట పాఠశాలలో జరిగింది. ఆ తర్వాత వెల్లూరులో ఉర్హీస్ కాలేజీలో స్కాలర్షిప్ శాంక్షన్ కావడంతో అక్కడే ఎఫ్ఏ చదివారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు ఆయన. ఆ తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీకి వెళ్ళిన తర్వాత రాధాకృష్ణన్ జీవితం మారిపోయింది. అక్కడే డిగ్రీ, పీజీ చేశారు. అయితే ఆయన అనుకోకుండా ఫిలాసఫీ చదివారు. అది కూడా తన పెదనాన్న కొడుకు ఫిలాసఫీ పూర్తి చేశారు. ఆ పుస్తకాలను తను ఇవ్వడంతో ఆ కోర్సు మొదలు కాకముందే వాటిని చదివి ఆసక్తి పెంచుకున్నారు. ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రమే నిష్ఠాతులయ్యే కంటే ఫిలాసఫీ ద్వారా మనం నేర్చుకుంటూ వేరే వారికి తత్వాన్ని నేర్పించొచ్చు అనుకున్నారు ఆయన. ఆ తర్వాత మాస్టర్స్ని కూడా ఫిలాసఫీ చదివారు. తన కోర్సు పుస్తకాలు కాకుండానే ప్రపంచ ఫిలాసఫీలోని గొప్ప పుస్తకాలను కూడా అవపోసన పట్టారు ఆయన. అయితే వాటిని మన వేదాలు, సంప్రదాయాలకు అన్వయిస్తూ ద ఎథిక్స్ ఆఫ్ వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రెస్పోజిషన్స్ అనే థీసిస్ సమర్పించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 20 ఏళ్లు. ఆ థీసిస్ పై ప్రపంచవ్యాప్తంగా గొప్ప చర్చ జరిగింది. ఎందుకంటే నాడు ప్రఖ్యాత తత్వవేత్తలైన ప్రొఫెసర్లు విలియం మెస్టోన్, ఆల్ఫ్రెడ్ జార్జ్ హగ్లు వేదాంతాలకు, ఎథిక్స్ కు పొంతనలేదన్నారు. మరైతే క్రిస్టియానిటీకి, ఫిలాసఫీకి లింక్ ఎలా పుట్టిందో చెబితే తాను నేర్చుకుంటానన్నారు ఆయన. మా జీవితాల్లోనే వేదాలున్నాయి, తత్వాలున్నాయి, మారని విలువలున్నాయి. ముందు తరానికి తీసుకెళ్లగల గొప్ప తత్వం మా పుట్టుకలో, పెంపకంలో ఉందన్నారు రాధాకృష్ణన్. అలా ఆయన హిందూ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ సమయంలోనే మిషనరీ సంస్థలు హిందూయిజంపై విమర్శలు చేసిన సమయంలో స్వామి వివేకానంద వారికి చురకలంటించారు. అలా చురకలంటిస్తూనే నేను హిందూ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను, మీకు మీది గొప్ప, మాకు మాది గొప్ప అని చెప్పారు ఆయన. అప్పటి నుంచే ఇండియన్ ఫిలాసఫీని హిందూ మతంలో జత చేర్చి ఎన్నో చర్చలు జరిగాయి. అంతేకాదు విదేశీ తత్వవేత్తలు కూడా భారతీయ సంప్రదాయాలపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇంత చర్చా విమర్శ జరిగినా కూడా హాగ్ను తనకు దొరికిన గొప్ప గురువుగా చెప్పుకున్నారు సర్వేపల్లి. అయితే సమాజంలో మార్పుకు, అలానే మంచి విద్యార్థులను భవిష్యత్తు తరాలకు అందించే శక్తి ఒక టీచర్కే ఉందని భావించారు. అందుకే గురువుగా మారిపోయారు. అయితే తన గురువుల నుంచే విమర్శలు, ప్రశంసలు అందుకున్నారు సర్వేపల్లి. ఆ విమర్శలను సరిచేసుకుని గొప్ప విద్యార్థిగా, గొప్ప గురువుగా మారారు. ఆయన టీచర్గా మారిన కాలంలో ప్రిన్సిపల్గా ఉన్న విలియం స్కిన్నర్ సర్వేపల్లి డెడికేషన్ చూసి మురిసిపోయేవారు. అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ పాఠాలను జీవిత పాఠాలకు అన్వయించి చెప్పే సర్వేపల్లి రాధాకృష్ణన్ కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ చూసి ప్రిన్సిపల్గా మురిసిపోయేవారు ఆయన. నాకు తెలిసి ఈ దశాబ్దంలో గొప్ప గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఆయన చెప్పేవారు. ఒక భారత్లోనే కాదు, లండన్ నుంచి అమెరికా దాకా సర్వేపల్లి లాంటి టీచర్ను నేను చూడలేదు, ఎవరి గురించి వినలేదన్నారు ఆయన. అంతలా పిల్లలను ప్రేమించేవారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒకవైపు పుస్తకాలు రాస్తూ, మరోవైపు టీచర్గా మద్రాస్ ప్రెసిడెన్స్ కాలేజీలో పనిచేస్తున్న ఆయన ఇండియన్ ఫిలాసఫీని ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఇండియన్ రిలీజియన్ గురించి కూడా చెప్పారు. అయితే 29 ఏళ్లకే దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా తత్వవేత్తలు సర్వేపల్లి రాధాకృష్ణన్ విదేశీ జర్నల్లో రాసే ఆర్టికల్స్ ను ఆసక్తిగా చదివేవారంతా. ఎన్నో పేపర్లు వరల్డ్ ఫిలాసఫీలో మాస్టర్ పీసెస్ లా నేటికి నిలిచాయి. మరి అంతలా పేరున్న సర్వేపల్లిని తమ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్
మైసూరుకి రప్పించారు నాటి వీసీ హెచ్వి నంజుందయ్య. 1918లో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా హెడ్గా చేరారు. మొదట యూనివర్సిటీకి రోజు లక్ష్మీపురం నుంచి గుర్రపు డిక్కీలో వచ్చేవారు. అయితే ఆ తర్వాత సర్వేపల్లి కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్స్ క్వార్టర్స్ లోని ఓ పెద్ద బంగ్లాను కేటాయించింది యూనివర్సిటీ. క్వార్టర్స్ లోనే ఉంటూ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మహారాజా కాలేజీలో 1918 నుంచి 1921 వరకు పాఠాలు చెప్పారు ఆయన. అక్కడే ఆయన గురువుగా మారారు. ఇంకా చెప్పాలంటే ప్రతి విద్యార్థికి గొప్ప గురువుగా మారారు. కేవలం ఫిలాసఫీ విద్యార్థులే కాదు, ఇతర స్టూడెంట్స్ కూడా సర్వేపల్లి పాఠాలు వినేవారు. ఎందుకంటే ఫిలాసఫీని అందరికీ అన్వయించి చెప్పడంలో ఆయనకు సరిలేరు. ఇక కాలేజ్ ముగిసిన తర్వాత ఇండియన్ ఫిలాసఫీలోని గొప్పతనాన్ని ఇండియన్ రిలీజన్ కు లింక్ చేస్తూ సాయంత్రం వేళ చెట్ల కింద సర్వేపల్లి చెప్పిన పాఠాలు ప్రతి ఒక్కరికి జీవిత పాఠాలయ్యాయి. ఆయన ఫిలాసఫీ చెప్పినా కూడా గణితం నుంచి బయాలజీ వరకు ఏ విద్యార్థులైనా సరే తమ వ్యక్తిత్వాలను మార్చుకుంటూనే ఇండియన్ వరల్డ్ ఫిలాసఫీని చెప్పేవారు. తత్వవేత్తగా పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా గంటల తరబడి సమాధానాలు చెప్పేవారు. అలా 3 ఏళ్లలోనే ప్రతి విద్యార్థితో అవినాభావ సంబంధం ఏర్పడింది. ఎంతలా అంటే ప్రతి విద్యార్థిని విడదీయలేనంత బంధం. పుస్తకాలతో రోజంతా కనిపించేవారు ఆయన. ఉంటే తరగతి గదిలో లేదా లైబ్రరీలో ఉండేవారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవారు. తమకు ఇండియన్ కల్చర్ అండ్ ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలని ఉందని విద్యార్థులు అడిగితే ఎంతో సంతోషించేవారు. రాత్రి సమయం వరకు కూడా 6 బయటే లేదంటే తన ఇంటి దగ్గర వారందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేయించి మరీ గొప్పగా బోధనలు చేసేవారు. అంతర్జాతీయ ప్రముఖ తత్వవేత్తల నుంచి భారత ఫిలాసఫీ వరకు సర్వేపల్లి చెబుతుంటే అందరూ చెవులు నిక్కబొడిచి వినేవారు. అలా సర్వేపల్లి దగ్గర ఓ పాఠం విన్నా కూడా మా జీవితాలకు అదే 10,000 అనుకునేవారు. ఫిలాసఫీ బోధించే టీచర్లు కూడా దేశ నలుమూలల నుంచి మైసూరు యూనివర్సిటీకి వచ్చి సర్వేపల్లి పాఠాలు వింటూ నేర్చుకునేవారు. అలా ప్రపంచంలోనే ది బెస్ట్ టీచర్గా అక్కడే ఆయనకు మరింత పేరొచ్చింది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే మహారాజా కాలేజ్ ఫిలాసఫీ డిపార్ట్మెంట్కు గొప్ప పేరొచ్చింది ఆయన వల్లే. ఎన్నో గొప్ప రచనలు, పుస్తకాలు, జర్నల్స్ తెప్పించి విద్యార్థులకు అందించేవారు ఆయన. తన సొంత డబ్బులను కూడా పుస్తకాల కోసం వెచ్చించి వారికి లైబ్రరీలో ఉంచేవారు. అంతలా కాలేజ్ను దేవాలయంగా మార్చేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్. అయితే రాధాకృష్ణన్కు యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి పిలుపొచ్చింది. తమ కాలేజీలోని ప్రఖ్యాత జార్జ్ వి ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ను లీడ్ చేయాలని కోరారు. కానీ తన విద్యార్థులను వదిలి వెళ్లలేక సతమతమయ్యారు సర్వేపల్లి. కేవలం 3 ఏళ్లలోనే వేల మంది ప్రియ శిష్యులతో బంధం ఏర్పడింది. మరోవైపు సర్వేపల్లి వెళ్లిపోతున్న వార్తపై అందరూ కలత చెందారు. మీరు ఎక్కడికి వెళ్లొద్దు, మా దగ్గరే ఉండాలంటూ సర్వేపల్లిని పట్టుకుని వందలాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు మాకు దారి చూపించాలంటూ వేడుకున్నారు. వీసీ నుంచి ప్రొఫెసర్ల వరకు అందరూ బ్రతిమలాడారు. కానీ చివరకు కలకత్తా యూనివర్సిటీకి తాను వస్తానని మాట ఇచ్చానని చెప్పి అందరికీ సర్ది చెప్పారు. ప్రతి ఏటా మీకోసం నేను ఇక్కడికి వస్తానంటూ ఓరడించారు. అయినా సరే విద్యార్థులు కన్నీళ్లతోనే సమ్మతించారు. అంతలా గురువుపై ప్రేమ పెంచుకున్నారు. సబ్జెక్ట్ ఏదైనా సరే అందరూ కూడా ఆయనకు స్టూడెంట్ అయిపోయారు. చివరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కలకత్తాకు వెళ్లిపోతున్నారనే వార్త పేపర్లో రావడంతో ప్రజలకు కూడా ఆయన గురించి తెలుసు కాబట్టి అందరూ ఆవేదన చెందారు. మళ్ళీ ఈ నేలపైన అటువంటి గురువును చూస్తామా అని మాట్లాడుకున్నారు. ఇక సర్వేపల్లి వెళ్లే రోజున సామాను సర్దుకొని తన భార్య శివకాముతో పాటు 6 పిల్లలు 2 గుర్రపు బండ్లపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక విద్యార్థులంతా యూనివర్సిటీ క్వార్టర్కు చేరుకొని వీడ్కోలు పలికేందుకు వచ్చారు. సర్వేపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు సిద్ధమవుతుంటే అందరూ కన్నీళ్లు పెట్టుకుని టాటాలు చెబుతుంటే, మీకు నాలాంటి గురువులున్నారు, ఇక్కడ మంచి టీచర్లున్నారు, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పాఠం బోధిస్తారు, అంతే తప్ప ఏ గురువులోనూ కల్మషం ఉండదన్నారు సర్వేపల్లి. వారికి మంచి చెబుతున్నా కూడా సర్వేపల్లి కంట నీరు కారుతూ ఉంది. వాటిని తుడుచుకుంటూ ముందు ఉన్న గుర్రపు బండెక్కారు. అప్పుడు విద్యార్థులు కొంతమంది ఆ గుర్రపు బండికి ఉన్న గుర్రాన్ని తొలగించారు. గుర్రపు బండి తొలగించే వ్యక్తికి చెప్పి తాము తీసుకెళ్తామన్నారు. యూనివర్సిటీ నుంచి స్టేషన్ వరకు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా స్టూడెంట్సే, వాళ్ల చుట్టూ ప్రజలు. అందరూ కూడా 2 చేతులెత్తి దండాలు పెడుతూ ఉన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర వేలాది మంది విద్యార్థులు ఆ బండిని వారే చేతులతో లాకెళుతూ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లారు. ఆ వింతను చూసి జనం రోడ్డు వెంబడి వేలాది మంది నిశ్చేష్టులై చూస్తూ సర్వేపల్లికి దండం పెడుతూ ఉన్నారు. ఆ ప్రేమను చూసిన సర్వేపల్లి తాను నమస్కరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అలా రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులు తమ చేతులతో తీసుకెళ్లారు. రైలు వచ్చే సమయం వరకు అందరూ ఎదురు చూశారు. రైల్వే స్టేషన్ కిటకిటలాడిపోయింది. రైలు రానే వచ్చింది. కొంతమంది
మంది విద్యార్థులు రాధాకృష్ణన్ సామాన్లను రైల్లో పెట్టారు. సర్వేపల్లి తమ రైలు ఎక్కాడని కాసింతసేపు ఎక్కువే రైలును ఆపారు. ఎందుకంటే ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు వేలాది మంది విద్యార్థులున్నారు. చివరకు తన వల్ల వేరే ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని రైలెక్కి డోర్ దగ్గర నిలబడ్డారు. వందలాది మంది తన శిష్యులను చూసి ఆయన ప్రేమతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత మంచి ప్రేమను తాను వదిలి వెళుతున్నానంటూ చేతులెత్తి దండం పెట్టారు. ఒక్కసారిగా రాధాకృష్ణన్ కళ్ళలో నీళ్లు చూసి విద్యార్థులు జై రాధాకృష్ణన్ అంటూ నినాదాలు చేశారు. రైలు కదులుతోంది. అందరూ ఏడుస్తూనే జై రాధాకృష్ణన్ అంటూ ఉన్నారు. మరికొంతమంది తమ గురువుని ఇక చూడలేమని రోధిస్తున్నారు. ఆడపిల్లలైతే మీరు మళ్లీ రావాలంటూ రైలు కదులుతుంటే అడుగులు వేస్తూ చెబుతున్నారు. అంతమంది ప్రేమను చూసి రాధాకృష్ణన్ అప్రయత్నంగానే అంతసేపు మీరంతా బాగుండాలని ఆశీర్వదించిన ఆయన చేతులెత్తి ఆ ప్రేమకు నమస్కరించారు. అలా రైలు కదిలి వెళ్లిపోయింది. వేలాది మంది విద్యార్థులు వీసీ నుంచి అటెండర్ వరకు అంతా ఘనంగా వీడ్కోలు పలికారు. అలా రిటైర్ అయ్యే వరకు ఎన్నో ఏళ్లు గొప్పగా విద్యాబుద్ధులు నేర్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ తర్వాత మొదటి ఉపరాష్ట్రపతిగా గొప్ప టీచర్గా పేరున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంచుకున్నారు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. దేశానికి వెలుగునిచ్చే గొప్ప టీచర్ కంటే అర్హులెవరుంటారని ఆయన గొప్పగా కీర్తించారు. ఆ తర్వాత రెండవ రాష్ట్రపతిగా సేవలందించారు. అయితే ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతిగా ఎన్నుకున్న సమయంలో కొంతమంది శిష్యులు ఆయన కలిశారు. సార్, మీలాంటి గురువును మేము చూడలేదు. మీ జీవితాలను మా కోసం త్యాగం చేశారు. మీ పుట్టినరోజును మా గురువుగా ఘనంగా చేస్తామని చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. నేను పదవిలో ఉన్నాను కాబట్టి ఇదేదో తప్పుడు సంకేతంగా బయటకెళ్లొచ్చు. మీరు నా ప్రియమైన శిష్యులు. మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు మీ మీద 10 రెట్లు ఎక్కువే ఉంది. ఏ ఒక్క గురువు వల్ల విద్యార్థికి పూర్ణత రాదు, అందరి వల్లే వస్తుంది. భావి భారత భవిష్యత్తు తరగతి గదిలోనే మొదలవుతోంది. ఎంతో మంది గొప్పవారు మీరు నేను ఇలా ఉన్నామంటే దానికి కారణం టీచర్లే. కాబట్టి టీచర్లందరికీ కూడా ఓ రోజున అంకితమిద్దామన్నారు ఆయన. అది ఏదో రోజు కాదు, మీ పుట్టినరోజే అని ప్రకటించేశారు. అలా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు టీచర్స్ డేగా మారిపోయింది. ఎన్నో దేశాల్లో వైస్ ప్రెసిడెంట్ గా వెళ్ళినా కూడా భారత మూలాలు, జీవితాలు, సంప్రదాయాల గురించి చెబుతూ ఓ ఇంటెలెక్చువల్ ప్రసంగం ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఆ బాటలోనే లెజెండరీ సైంటిస్ట్ మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం నడిచారు. ఆయన కూడా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఎంతో సంతోషించేవారు, మురిసిపోయేవారు. ఇలాంటి గొప్ప టీచర్ల వల్లే మన దేశం అన్ని రకాలుగా ముందుకు సాగుతోంది. చదువు నేర్పి బతుకు బాటలు చూపించిన ప్రతి ఒక్కరికి గురు దినోత్సవ శుభాకాంక్షలు చెబుదాం. వారు నేర్పిన విలువలకు కట్టుబడి దేశ భవిష్యత్తుకు మనము ఓ చేయేద్దాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు మెచ్చిన గురువు పేరు కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.